వాళ్ళు ఎవరు చెప్పినా వినేది లేదు. నేను సన్యాసం తీసుకొని తీరుతాను. ఎవరు వస్తారో చూస్తాను. నా వల్ల కాదు, ఇది బాగా ఎక్కువైపోయింది. అస్సలు కాదు నా వల్ల. అస్సలు సన్యాసం తీసుకొని చూపిస్తాను అన్నమాట. అమ్మ వచ్చేసారా? అబ్బా, ఉత్తపప్పు, ఆవకాయ, అన్నం, నెయ్యి. లేదండి, మీరు ఏం చెప్పినా వినేది. ఈసారి అసలు మీ మాటలు అస్సలు వింది. మీరు అసలు నన్ను ఒప్పించలేదు. నో వే, ఐ కాంట్ డూ ఇట్. సన్యాసం చూసుకుంటాం. సర్లేరా, ఇప్పుడు అవన్నీ ఎవడు అడిగాడు నిన్ను? నువ్వు తృప్తిగా భోంచేసి నీ ఆత్మారాముని శాంతింపజేయి ఫస్ట్. వేడివేడి అన్నం, ఉత్తపప్పు, ఆవకాయ పక్కన పెట్టుకొని అప్పడం తింటావేంట్రా ఏజీ నా కొడక. ఏజీ అంటే అందగాడనేగా, అది నేనురా. ఏజీ అంటే అడ్డగాడిదారా అని. అడ్డగాడిదా ఏమోనండి, మీకు కౌంటర్ ఇవ్వడం నా వల్ల కాదండి, నా వల్ల కాదు. సర్లే కానీ అన్నం చల్లారిపోతుంది. కాసంత పప్పు, ఆవకాయ కలిపి 2 గరిటెలు నెయ్యి తగిలించి మింగి తగలడు. నోట్లో నీళ్లు గారి చస్తున్నాయి ఇక్కడ. ఎంతసేపు మీ గోల మీదే. ఆగండి. ఏడిసావిలే. ఏవి అంటే ఆనంద విహారే కదా. ఏవి అంటే అంట్ల వెదవరా, అంట్ల వెదవ. ఎనీవే, నీ అంతరాత్మ శాంతించాడురా. తిన్నది చాలు కానీ ఇప్పుడు చెప్పు, నీ సన్యాసం గోలేంటో. అంతేలేండి, మీరు హ్యాపీయేగా. ఆగండి, చేయగడుక్కొని. ఇక్కడ బాగా వేడిగా ఉందిరా. పద అలా కాస్త గార్డెన్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఒక ముక్కలో నేను సన్యాసం తీసుకుందామని ఫిక్స్ అయ్యండి బాస్ గారు. మీరు ఏమైనా చెప్పండి ప్లీజ్. నన్ను వదిలేయండి ఈసారికి ప్లీజ్. ఓరిని బడవ, అంత కర్మేంట్రా. బంగారం లాంటి భార్య, చక్కటి చిన్నది, ఎదిగిన పిల్లాడు పెట్టుకొని భార్యని భరించలేకపోతున్నానండి. చిన్నది చిరాకు తెప్పిస్తోంది. పిల్లాడ ఆ రోజు పులిహోర కలుపుతాడు నాతోటి. అన్నీ బాగానే ఉన్నాయి కానీ బాస్ గారు, మా ఆవిడతో పడలేకపోతున్నానండి రోజుకి. ఇప్పుడు వీళ్ళు ఆపకపోతే నిజంగానే సన్యాసం తీసుకునేట్టున్నాడు వెదవది. మనం బుక్ అయిపోతాం కాషాయ వస్త్రాల్లో. ఏంటి ఏదో ఆలోచిస్తున్నారు బాస్ గారు? సరే, నీ ఇష్యూ ఏంటో చెప్పు. మా ఆవిడ చిన్న వాటికి నాతో గొడవ పడుతోందండి. నాకు తెలిసి మీ ఆవిడ అలాంటిది కాదురా. ఆ మాటకొస్తే ఏం ఆవిడ అలా ఉండదు. ఏంటది? మీరు తన వైపా? అలా ఏం లేదు కానీ నీకు అలా ఎందుకు అనిపించిందో కొన్ని సన్నివేశాలు చెప్పరా. మొన్నటికి మొన్న మా పక్కింటి అమ్మాయికి హెల్ప్ చేశానని గొడవ. అమ్మని, ఆ పక్కింటి అమ్మాయి మంచి ఫిగరే, వీడికి ఎలా? నాకేదో కొడుతోందిరా. జస్ట్ హెల్ప్ చేస్తే మీ ఆవిడ గొడవకి రా. సింపుల్గా కాదు కానీ కాస్త డీటెయిల్గా చెప్పు. ఏం లేదండి, మొన్న పక్కింటి అమ్మాయి షాపింగ్ చేసి ఏదో చాలా బ్యాగులతో వాళ్ళ ఇంటి ముందు కారులో దిగింది. నేనేదో ఉడతా భక్తిగా వెళ్ళి కాస్త సాయం చేశా అంతే. బాగానే ఉందిరా నీ ఉడత సాయం, పిడత వెదవా. సర్లే కానీ జస్ట్ ఉడత సహాయానికే మీ ఆవిడ గొడవ వేసుకోవద్దురా. సంథింగ్ ఈజ్ మిస్సింగ్. ఏముందండి, హెల్ప్ చేసే కదా, చిన్న హగ్ ఇచ్చింది. ఏముంది అందులో? అది మీ ఆవిడ చూసింది, నీ గుండు పగిలింది. అర్రే భలే పట్టారండి. అలా ఎలా ఏంట్రా పుచ్చంకాయ్. ఇలా అయితే గొడవ ఏంటి? ఉప్పు పాత్ర వేయాలి నిన్ను. ఇందులో తప్పే ఉందండి, ఈ కంట్రీలో ఇవన్నీ కామనేగా. తప్పేంట్రా తప్పు? నువ్వు ఎప్పుడైనా మీ ఆవిడ షాపింగ్ చేసి బ్యాగ్స్తో వస్తే ఇంట్లో పెట్టిన పాపను పోయావా? మధ్యలో హగ్గు ఒకటి. సరే, ఇదేనా ఇంకేమైనా తగలడిందా? మా ఆఫీస్లో పార్టీ అయింది. మీ ఆఫీస్ పార్టీ సంగతి మీ ఆవిడకి ఎలా తెలిసిందిరా గొడవ? కొన్ని మన వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుంటాం కదండి, అలాగే పెట్టుకున్నానే కూడా. అమ్మ మళ్ళీ దొరికాడు. జస్ట్ వాట్సాప్ స్టేటస్కే మీ ఆవిడ గోల చేయదు, మళ్ళీ ఏదో కొడుతోంది. డీటెయిల్స్ ప్లీజ్. ఏముందండి, పార్టీలో డ్యాన్స్ అవి చేస్తాము. ఏదో అమ్మాయి మీద నడుము వేసి డ్యాన్స్ చేశా, 4 స్టెప్పులు వేసా అంతే. చేసావు కానీ అది రికార్డ్ ఎందుకు చేసావురా వెదవ. అమ్మని, అది సంగతి. బాగున్నాయిరా నీ వెధవేషాలు. నీకు సన్యాసమే కరెక్ట్ పో. ఇందులో నా తప్పే ఉందో చెప్పండి. ఇందులో మీ ఆవిడ తప్పేమీ లేదు. ఇది నీకు బోధపడాలంటే అసలు నువ్వు లేడీస్ గురించి అర్థం చేసుకోవాలి. చెబుతా విను. అసలు అమ్మాయి అంటే
అమ్మ ప్లస్ ఆయి, అమ్మ అన్న అమ్మే, ఆయి అన్న అమ్మే మరాఠీలో. లేడీస్ అంటే ఏంటో తెలుసా? ఎల్ అంటే లవ్వింగ్, ఏ అంటే అట్రాక్టివ్, డి అంటే డైనమిక్, ఐ అంటే ఇండిపెండెంట్, ఈ అంటే ఎనర్జెటిక్, ఎస్ అంటే సిన్సియర్. టోటల్గా వాళ్ళరా లేడీస్ అంటే. అలానే ఉమెన్ అంటే వండర్ఫుల్ ఒబీడియంట్ మదర్స్ ఎర్త్ నీడ్స్. ఆడవాళ్ళు ఈ భూదేవికి కావాలరా. బేసికలీ ఉమెన్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. మరి మెన్ను? ఉమెన్లోనే మెన్నుంది కదరా, వాళ్ళు కూడా మేడ్ ఇన్ హెవెనే. యాజ్ దే బోత్ ఆర్ ఇన్ హెవెన్, దట్స్ వై ఇట్స్ కాల్డ్ మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ రా వెధవా. అబ్బా ఏం చెప్పారండి బాస్ గారు. ఫ్లో మధ్యలో ఆపావంటే తొక్కుతా వెధవా. మన సైడు పెళ్ళికి ముందు పుట్టింట్లో ఆంక్షలు, పెళ్ళయ్యాక మెట్టింట్లో ఆంక్షలు. ఒక ఆడపిల్ల పుట్టి పెరిగి పెళ్ళయ్యాక ఆడపిల్ల కాస్త ఈడపిల్ల అయిపోతుందిరా. పెళ్ళి అయ్యాక భర్తే తన జీవితం అని ఫిక్స్ అవుతుంది. తన ఇంటి పేరు, కులం, గోత్రం అన్నీ మార్చుకుంటుంది. మీరు వేసే విత్తనాలని నవమాసాలు మోస్తుంది. పిల్లలు పుట్టడానికి ఏమైనా ఇబ్బంది ఉంటే ఐవీఎఫ్లు వగేరాలు అవి మరీ నరకంరా వాళ్ళకి. తలుచుకుంటేనే కన్నీళ్ళు వస్తాయి ఎవరికైనా. ఫైనల్గా 3 ముక్కలు చెప్తా విను. మీ ఆవిడ ముందు నీ కోపం వస్తే ఫస్ట్ నోరు మూసుకో, తర్వాత చెవులు మూసుకో, ఫైనల్గా నవరంధ్రాలు మూసుకో. అప్పుడు నేను పోతానేమో. లేకపోతే మొత్తం పోతాం. వెళ్ళిపోయారా? మీ పునర్దర్శన ప్రాప్తిరస్తూ. మనోడు ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాడు. మీరు కొంచెం మీ ఇన్నర్ పర్సన్స్ని అడిగి ఒక ఫార్వర్డ్, ఒక సబ్స్క్రైబ్ చేసేయండి అని చక్క. మనకి పోయేదేముంది, క్లిక్ తప్ప. No more sannyasam for this life as I love my wife.